సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈరోజు మీకు ఒక విఐపిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. విఐపి అన్నానేంటి అనుకుంటున్నారా? నిజంగా ఇప్పటికీ కొన్ని ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అంటే విడోస్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోవడము, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేకపోవడము ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగినా, ఫంక్షన్స్ జరిగినా వాళ్ళని దూరంగా పెట్టి మన కార్యక్రమాలు జరుపుకోవడం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. వాటిని తగ్గించాలి, చేంజ్ తీసుకురావాలి, సొసైటీ మారాలి అనే కసితో ఒక మంచి బుక్ని మనకి పరిచయం చేశారు సౌమ్య గారు. విజయవాడ పర్సనే, ప్రజెంట్ సిఏ చేస్తూ ఉన్నారు. ఇంకా అసలు ఆ బుక్ గురించి ఏంటి, ఎందుకు ఈ బుక్ రాయాల్సి వచ్చింది, విడోస్ గురించి ఎందుకంత ఫైట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ అందించాలనుకుంటున్నారు, అసలు వాళ్ళు కోల్పోయింది ఏంటి, మనం ఏం అందించాలనుకుంటున్నాం, ఈ డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. సౌమ్య గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బుక్ రిలీజ్ చేశారు, ఫస్ట్ బుక్ అన్నారు, అయినా ఎంతోమందికి రీచ్ అయింది. చాలామంది దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఒక మంచి టాపిక్ ఇంత చిన్న ఏజ్లో వాటి గురించి ఫైట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఫ్యామిలీలో కూడా కొంతమంది సపోర్ట్ ఉంటుంది, కొంతమంది ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు తీసుకున్న ఇష్యూ అలాంటిది, విషయం అలాంటిది. విడోస్ విషయంలో, అంటే భర్త చనిపోయిన వారి విషయంలో, విధవల విషయంలో చాలామంది కూడా కొన్ని తప్పిదాలు వాళ్ళంతటికి వాళ్ళే చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మరి అలా చేయకూడదు. వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారు, వాళ్ళు మాట్లాడే మాటల్ని వాళ్ళు మెంటల్గా ఎంత సఫర్ అవుతున్నారు అనే విషయాన్ని మొత్తం ఈ బుక్లో రాసి, అసలు మనం ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మార్పు తీసుకురావాలి, అసలు ఎలాంటి చేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి అనే దాని గురించి పూర్తిగా రాశారు. ఎవరికైనా ఈ బుక్ చదవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ బుక్ని తీసుకోండి. సౌమ్య గారు అందిస్తారా మీరు? అవైలబుల్ ఉందండి. ఓకే, అమెజాన్లో అవైలబుల్గా ఉందట. చూడండి, ది పాలిష్డ్ ఇన్ హ్యూమన్ ట్రీట్మెంట్ బుక్. ఈ బుక్ రాశారు. ఈ బుక్లో పూర్తిగా ఏమేమి ఉన్నాయో స్వయంగా మనతో సౌమ్య గారు ఉన్నారు కాబట్టి మాట్లాడేద్దాము. అండ్ మీరు ఇంకోటి అన్నారు కదా, చేంజ్ ఎలా వస్తుంది అనేది. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. కానీ ఇలా ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళు, చాలామంది టీవీస్లో నేను ఏదైతే ఇంటర్వ్యూ చేశానో చాలామంది ముందరకు వస్తున్నారు ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి. ఐ రియల్లీ అప్రిషియేట్. అంటే మీ వల్లే, ఓన్లీ మీడియా వాళ్ళే ఎక్కువ మందికి తీసుకెళ్ళగలరు అని నేను నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దాని విషయంలో మీరు ఇలాంటి టాపిక్స్ తీసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు ముందుకు వచ్చారు సౌమ్య గారు. అందరూ రాలేరు, అనుకుంటారు ఏదో చేంజ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ కూడా. అందరూ కాకపోయినా కొందరు. వాళ్ళందరికంటే ముందు మీరు నిలబడడం అనేది, నేను అదే చెప్తున్నాను, నేను నిలబడడానికి కూడా టైం పట్టింది. నేను కూడా ఆలోచించా ఈ టాపిక్ ఎలా పెట్టాలి సమాజంలో అని. నేను కూడా చాలా ఆలోచించా. బికాస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి మీరు చేసేవన్నీ తప్పు, ఇలా కాదు అంటే ఎవరి ఈగోస్ అన్నా హర్ట్ అవుతాయి. నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయాలనో కాదు కదండి. మార్పు రావాలి, మనం చేసేది తప్పు, మార్పు రావాలి. ఏదో నా పెద్దవాళ్ళని నేను అవమానించడానికో దేనికో చేస్తే అప్పుడు నేను అనుకోవచ్చు, కాదు. అందుకే నేను చాలా ఏళ్ళు దీని గురించి ఆలోచించి దీన్ని ప్రాపర్ వేలో ఎలా బయట పెట్టాలి అని ఆలోచించిన నా ప్లాన్లో ఒకటి ఈ పుస్తకం అన్నమాట. ఓకే, నైస్ అండి. మంచి బుక్ రాశారు మీరు. ఈ బుక్ రాయాలంటే, బుక్ రాయడం అంటే దాని గురించి ఎన్నో విషయాలు తెలిసి ఉండాలి ముందు. అసలు బుక్ రాయాలని ఎందుకు అనిపించింది? అలాంటి సిచ్యువేషన్స్ విడోకి సంబంధించి మీరేమైనా చాలా దగ్గర నుండి ఫేస్ చేస్తారా? ఎవరు మీ ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే నేను చూశానండి, చిన్నప్పటి నుంచి నేను చూశాను. ఓకే, విడోస్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అని మాత్రం నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేశాను. సొసైటీలో కానీ నా ఫ్యామిలీస్లో కానీ నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఓకే, కొంచెం పెద్ద అయిన తర్వాత నేను చూసా ఇలాంటి రిచువల్స్ ఒకటి ఉన్నాయి. ఏదైతే 10th డే బ్యాంగిల్ బ్రేకింగ్ ఇవన్నీ చేయడం, ఇవన్నీ రిచువల్స్ ఇప్పటికీ ఇన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కూడా జరుగుతున్నాయి, సిటీస్లో కూడా జరుగుతున్నాయి. ఇవి నేను నా కళ్ళతో చూశాను. చూసిన తర్వాత ఏం చేయాలి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, ఇలాంటి టాపిక్ గురించి ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే నేను చాలా వెతికాను. నాకు ఎవ్వరు కనిపించలేదు అన్నమాట. లైక్ నా చుట్టుపక్కల ఎవ్వరూ నాకు కనిపించలేదు. విడోస్ పెన్షన్ కోసం ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు,
విడోస్ కోసం షెల్టర్ హోమ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ బేసిక్ ద డిగ్నిటీ, విడోస్ యొక్క డిగ్నిటీ మనం ఉంచట్లేదు. బికాజ్ ఇన్ఆస్పీషియస్ అని వాళ్ళని పిలవడమో ట్రీట్ చేయడమో వల్ల దాని గురించి ఫైట్ చేసే వాళ్ళు ఎవ్వరూ నాకు కనిపించలేదు. ఇన్స్పిరేషన్ ఎవ్వరూ లేరు కాబట్టి యాక్చువల్లీ ఈ బుక్ నేను రాయగలిసాను. ఈ రాసిన తర్వాత నాకు తెలిసిందండి, భారతీయం సత్యవాణి గారు అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ విడోస్ గురించి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారట. అండ్ బాల్ వికాస్ అని ఒక ఎన్జిఓ ఉందండి, వాళ్ళు 8 years బ్యాకే హైదరాబాద్లో బోనాలు జరిగినప్పుడు ఫస్ట్ విడోస్ చాతే ఆ బోనాలు ఎత్తించడం అవన్నీ చేశారు. సో నేను ఈ బుక్ రాసిన తర్వాత నాకు వీళ్ళతో పరిచయం అయింది అన్నమాట. యాక్చువల్లీ ముందరే నాకు పరిచయం ఉంటే మేబీ అసలు ఈ బుక్ అనేది నేను రాసేదాన్ని కాదేమో. వాళ్ళు ఇలా, కానీ చాలా తక్కువ మంది, ఒక 3 to 4 people నేను చూశాను ఈ కోణంలో విడోస్ గురించి మార్పు రావాలి అని పోరాడే వాళ్ళని. మార్పు రావాలి అని కోరుకోవడం అంటే మీతో పాటు నేను కోరుకుంటా, ఇంకా చాలామంది మీరు రాసిన బుక్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కోరుకుంటారు. బట్ ఎలా రావాలంటారు, ఏ విషయాల్లో చేంజ్ రావాలని మీరు కోరుకుంటూ ఉన్నారు సౌమ్య గారు? నేనేం చెప్తానంటే, మార్పు అనేది చాలా రోజులు పడుతుంది అనేది అందరూ బ్రెయిన్లోంచి తీసేయమని చెప్తానండి. ఫస్ట్ మీరు ఈ విషయం కరెక్టే అని నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, నా బుక్ని ఎవరైతే యాక్సెప్ట్ చేసుకుని అవును సౌమ్య కరెక్టే అన్న వాళ్ళు, అంతే మీలో నుంచే మార్పు రావాలి. ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోండి. చేంజ్ అంటే ఇప్పుడు చాలామంది విడోస్ అసలు విడోస్ లానే లేరు. కరెక్ట్. బొట్టు పెట్టుకుంటున్నారు, మట్టి గాజులు వేసుకుంటున్నారు, పువ్వులు పెట్టుకుంటున్నారు, చాలా చక్కగా నీట్గా రెడీ అవుతున్నారు. అంటే ఎప్పుడో ఒక 2-3 generations బ్యాక్ మనం అలా ఎక్కడైనా కనిపించే వాళ్ళేమో. వెంటనే అలా జరిగినప్పుడు, ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు కొన్ని రోజులు ఇంట్లో ఉండడము, వాళ్ళు పూర్తిగా విడోలా మారిపోవడము, వాళ్ళని చూడగానే ముందున్న వాళ్ళకి తను విడో అని అర్థం కావడం, ఇలాంటివన్నీ మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా ఎక్కడా కనిపించట్లేదు. అప్పుడు చేంజ్ వచ్చినట్లే అంటారా? డెఫినెట్గా వచ్చినట్లే. ఆ చేంజ్, అంతవరకు చేంజ్ వచ్చింది కాబట్టి నా బుక్ నేమ్ ద పాలిష్డ్ ఇన్ హ్యూమన్ ట్రీట్మెంట్ అని పెట్టా. లేకపోతే ఇన్ హ్యూమన్ ట్రీట్మెంట్ అనే పెట్టేదాన్ని. మీరు అన్నట్టు వైట్ శారీస్తో ఉండడం కానీ, గుండు కొట్టించుకోవడం కానీ, బొట్టు పెట్టుకోకుండా ఉండడం, అలాంటి నుంచి మార్పు ఎక్కడి వరకు వచ్చిందంటే వాళ్ళు ఈక్వల్గా రెడీ అవ్వడం, నార్మల్ బొట్టు పెట్టుకోవడం వరకు వచ్చాం. కానీ అందుకే ద పాలిష్డ్ అన్న ట్రీట్మెంట్లో మార్పు రాలేదండి. వాళ్ళు ఉండే వాళ్ళ అలంకరణ విధానంలో మార్పు ఏమైనా వచ్చిందేమో కానీ కొంచెం, కానీ మనం వాళ్ళని చూసే విధానంలో మార్పు రాలేదు. మీరు అడగండి, ఒక కొంచెం మెచ్యూరిటీ వచ్చిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ విడో అనగానే ఎలా చూస్తారు, వైట్ శారీ అని చెప్పేస్తారు. ఎలా చెప్తున్నారు? ఇంకా సినిమాల్లో అలా చూపెడుతున్నారు. విడోకి మ్యారీడ్ ఉమెన్కి డిఫరెన్స్ సినిమాల్లో చూపెడుతున్నారు. అలాగే మామూలుగా ఇళ్లల్లో కూడా మ్యారీడ్ ఉమెన్ ఉన్నట్టు విడోస్ ఉండట్లేదు. ఎంత మీరు బొట్టు పెట్టుకొని ఇది చేసినా, ఆస్పీషియస్ ఏదైనా థింగ్స్ ఉంటే వాళ్ళ పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంది, వాళ్ళని ఎంతవరకు డిగ్నిటీతో మనం చూస్తున్నాము, అందులో మార్పు రావాలి కదా. బొట్టు గాజులు అది ఎవరి ఇండివిజువల్ చాయిస్ అండి. అసలు దాని గురించి నా ఫైటే కాదు, డిగ్నిటీ గురించి ఫైట్. ఆవిడకి హస్బెండ్ లేదు, అందువలన ఆవిడ్ని మనం ఇన్ఆస్పీషియస్ అని ఎలా పిలుస్తాము? ఓకే, చేంజ్ రావాల్సింది అక్కడ. బొట్టు పెట్టుకున్నారా, గాజులు వేసుకున్నారా, పూలు పెట్టుకున్నారా కాదు. ఇవి కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఇలాంటివి పెట్టుకోవడం వల్ల కూడా మన ఉమెన్ని అవి మన వాటిని ఒక మన అలంకరణతోనే చూస్తారు కాబట్టి ఉమెన్ని వాటి గురించి కూడా నేను చెప్తున్నాను. కానీ నా పాయింట్ అసలు ఆల్ అబౌట్ డిగ్నిటీ. ఓకే, ఇప్పుడు కొంతమంది ఇప్పటికి కూడా అవి ఉన్నాయా, అలా జరుగుతున్నాయా? మీరు ఇలాంటి డిస్కషన్స్ పెట్టడం వల్లే మళ్ళీ అవి మొదలవుతున్నాయి తప్ప ఎక్కడ అయితే మాకు కనిపించట్లేదు అనుకుని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అలా నన్ను అడిగారు కూడా. బుక్ రాసినప్పుడు చాలా మంది నన్ను అడిగారు, ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా అమ్మా? అసలు నేను బుక్ రాయడానికే కారణం అది. ఎందుకంటే మనం నార్మలైజ్ చేసేసాం. విడోస్ ఇప్పుడు ఏదైనా పెళ్లి జరుగుతుంది, సంథింగ్ ఆస్పీషియస్ ఏదైనా రిచువల్ జరుగుతుంది అనుకోండి, అక్కడ మ్యారీడ్ ఉమెన్ ఆటోమేటిక్గా లేచి వెళ్తారు, విడోస్ వెళ్ళరు. అవును, దాన్ని మనం నార్మలైజ్ చేసేసాం కాబట్టి ఇలాంటిది ఒకటి జరుగుతోంది అన్న విషయం కూడా ఎవరం గమనించట్లేదు. అదే ప్రాబ్లం. ఆ విషయం గురించి నేను రాశాను. ఇది నార్మలైజ్ చేసేసాం కాబట్టి సొసైటీలో ఇలాంటివి జరుగుతోందా అని మనకు అనిపిస్తుంది. కానీ మీరు ఒక విడోతో మాట్లాడండి,
వెళ్ళి ఒక వీడియోతో ఎవరికైతే ఈ క్వశ్చన్ మీరు మాట్లాడడం కాదు, ముందు వెళ్తుంటే అంటే మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళుతున్నప్పుడు వాళ్ళు ఎదురొచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. వెనక్కి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇంట్లో ఉండి కొన్ని అక్షితలు కూడా వేసేసి తనకి ఈ టైంలోనే రావాలా, ఇప్పుడే రావాలా, నేను ఒక ఇంపార్టెంట్ వర్క్లో వెళుతున్నాను, అదేమవుతుందో ముందు వీళ్ళే మాట్లాడేసుకొని అప్పుడు ఆ తర్వాత బయటికి వెళ్ళడం అనేది ఇప్పటికీ జరుగుతుంది. మీరెలా కొన్ని సిచ్యువేషన్స్ చూసాము అన్నారు, మేము కూడా అలాంటివి చూస్తూ ఉంటాం. డెఫినెట్గా అవి కూడా ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అండ్ మనకు తెలియకుండానే అది చేసేస్తున్నాము. ఒక భయం అనేది క్రియేట్ అయిపోయింది, అది పోవాలని అండి ప్రయత్నం అంతా. ఇప్పుడు ఆడవాళ్ళని అలా అంటున్నారు, భర్త చనిపోతే, మరి అలాగే భార్య చనిపోతే మగవాళ్ళని కూడా అలాగే చూస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేస్తారా మీరు? అంటే మగవాళ్ళని కూడా విడోవర్స్గా ఫేస్ చేయడం అంటే వాళ్ళు ఏమి గాజు బొట్టులు అవి ఉండరు కాబట్టి ఆ 10వ రోజు తీసేయడం అలాంటి రిచువల్స్ ఉండదు. ఎస్, వాళ్ళు కూడా ఇప్పుడు నేను పంచాంగంలో చూసానండి, ఒంటి బ్రాహ్మడు ఎదురు రావకూడదు, అలాగా ఇన్ఆస్పీషియస్ అవుతుంది, అలాగా ఇంత లేదు వాళ్ళకేమి. ఇప్పుడు కన్యాదానం చేంజెస్ ఏమి రావు, ఎప్పుడు ఒకటే ప్యాంట్ షర్ట్, ఆ తర్వాత కూడా అదే ప్యాంట్ షర్ట్. కాబట్టి మనం ఏమి అలా ఆ ట్రీట్మెంట్ అయితే వాళ్ళని ఇన్ఆస్పీషియస్ గా అయితే పక్కా ట్రీట్ చేయం, ఏమి ట్రీట్ చేయం. నీకు వైఫ్ లేదు కాబట్టి నీకు కన్యాదానం చేసే హక్కు లేదు, అలాంటి విషయాలు ఏమైనా ఎక్కడో పెళ్లి విషయంలో ఎందుకంటే పక్కనే భార్య ఉండాలి అంటారు కాబట్టి అలా ఏమైనా చూసా వాళ్ళని ఇన్ఆస్పీషియస్ గా ఎదురు వస్తే నేను ఎక్కడా అయితే చూడలేదు. బుక్ గురించి మాట్లాడుకుందాం సౌమ్య గారు. నేను మొత్తం అయితే నేను చదవలేదు, స్టార్టింగ్ వరకు అసలు ఏమేమి విషయాలు మీరు ఆ బుక్లో యాడ్ చేశారు, తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా బుక్స్ రాయిపోతూ ఉన్నారా? నా బుక్లో అయితే నేను క్లియర్గా రాసింది ఏంటంటే అండి, అసలు ఈ రిచువల్స్ ఏం జరుగుతాయి క్లియర్లీ రాశాను. అసలు ఈ రిచువల్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, రకరకాల క్యాస్ట్ అనండి, రిలీజియన్స్ అనండి, రకరకాలుగా జరుగుతున్నాయి. ఓకే, అవన్నీ నేను రాశాను. అండ్ నేను చాలా మంది విడోస్తో మాట్లాడాను ఫస్ట్ నేను బుక్ రాసే ముందర. అసలు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో ఎలా ఉన్నాయి, అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో ఎలా ఉన్నాయి, ఏజ్ గ్రూప్స్, యంగ్ విడోస్ ఎలా ఉన్నారు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, అవి రాశాను. అండ్ సైకలాజికల్గా వాళ్ళు ఎలా దెబ్బతింటారని డాక్టర్స్తో మాట్లాడి ఆ కోణాన్ని రాశాను. అండ్ అసలు మన వేద శాస్త్రాలు కానీ మన భగవద్గీత, మహాభారత, రామాయణాల్లో అలాంటి పీరియడ్లో వేదిక్ పీరియడ్లో ఉమెన్ ఎలా ట్రీట్ చేశారు, విడోస్ని ఎలా ట్రీట్ చేశారు, కొంతమంది పండితులతో మాట్లాడి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అది రాశాను. అండ్ ఇది ఫిక్షన్ రూపంలో రాశానండి మొత్తం. నేను ఎండ్ దేంతో చేశానంటే కోర్ట్ రూమ్ డ్రామాతో చేశాను. నేను అనుకుంటున్నా మార్పు అనేది ఒక చట్టపరంగా వస్తే ఏమైనా పవర్ ఉంటుంది, ఎంత చట్టపరంగా మార్పు వచ్చింది స్కూల్స్లో కూడా రావాలి. ఎస్, స్టూడెంట్స్ అంటే స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఏదో ఒక వర్క్లో బిజీగా ఉన్న లేదా హోమ్ మేకర్స్గా ఉన్న లేడీస్లోనూ ముఖ్యంగా వాళ్ళల్లో రావాలి. ఎవరిలో లేకపోయినా సరే ముందు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది, ఇంకాస్త పెద్దవాళ్ళలోనూ ఉంటుంది. ఇప్పటికీ కూడా అలా చేయొద్దు, నేను చెప్పినట్లు వినాల్సిందే, అస్సలు తీసుకోవద్దు, అస్సలు ఇవ్వవద్దు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు స్కూల్లో కాలేజెస్ ఉన్నాయి కదా, స్కూల్లో కాలేజెస్లో కూడా పిల్లలు కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ చాలామంది, పిబి సిద్ధార్థలో నా బుక్ నేను గురించి మాట్లాడడానికి వెళ్ళాను. చాలామంది స్టూడెంట్స్ నాకు వచ్చి చెప్పారు, అవును మేము మా ఇళ్ళల్లో చూస్తున్నాం, ఇప్పటివరకు రియలైజ్ అవ్వలేదు అక్క, ఎస్ నువ్వు చెప్పాక రియలైజ్ అవుతున్నా సౌమ్య, అలా చాలామంది నాకు చెప్పారు. అదే అంటున్నా, యంగ్ జనరేషన్లో నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఏజ్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు సడన్గా వచ్చి ఇప్పటివరకు మీరు చేసిందంతా తప్పే, మేము చెప్పేది కరెక్ట్ యాక్సెప్ట్ చేయడం ఎవరికన్నా అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే స్టార్ట్ చేయాలి. అది నా జనరేషన్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి కంటిన్యూ అవ్వకూడదు అంటే డెఫినెట్గా యంగ్స్టర్స్లో మార్పు రావాలి. ఫస్ట్ ఈ సినిమాల్లో ఇలా చూపించడం మానేయాలి. టక్కుమని సీన్లో హస్బెండ్ పోయాడనగా టెడే అని నెక్స్ట్ ఇలా చూపెట్టేస్తారు. ఇప్పటికీ స్టిల్ మరి మార్పు వచ్చిందని ఎలా చెప్పగలుగుతున్నాం అండి? సినిమాల్లో కూడా చూపెడుతున్నాండి. ఎన్ని విషయాల్లో సినిమాల్లో ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు, స్మోకింగ్ సీన్స్ కానీ ఆల్కహాల్ సీన్స్ కానీ వస్తే, మరి విడోస్ అంటే వాళ్ళే తప్పు అది అని రియలైజ్ అవ్వట్లేదు కాబట్టి డైరెక్టర్స్ కానీ యాక్ట్ చేసే వాళ్ళు కానీ అది నార్మలైజ్ చేసి చూపెడుతున్నారు. నేను అదే చెప్తున్నా, ఏదైతే నార్మలైజ్ చేశామో దానివల్ల బాధపడుతున్నాము, మారాలి. ఇంకొకటి సౌమ్య గారు, ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చేంజ్ కావాలని కోరుకుంటున్నాము,
బట్ ఏంటంటే నా డౌట్ విడోస్ అయిన తర్వాత ఎక్కువ గ్యాప్ కూడా ఉండకుండా మళ్ళీ పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, 80% ఉన్నారు ఇప్పుడు. ఇంకా మనం అలా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉండదేమో, మేబీ చేంజ్ అంటే అలానే రావాలేమో అనుకుంటున్నాను నేను అదే అంటున్నానండి. విడోస్ని ఒక ఉమెన్ని ఆస్పీషియస్గా ట్రీట్ చేయాలంటే హస్బెండ్ ఉండాలా? దట్స్ మై పాయింట్. మీరు ఇప్పుడు అన్నారు చూసారా, చేంజ్ మ్యారేజ్ చేసేసుకుంటే, అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళందరినీ స్టిల్ అలాగే ట్రీట్ చేస్తామా? మ్యారేజ్ చేసుకుంటారో చేసుకోరదో వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. ఇప్పుడు విడో అయిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకోవట్లేదు, వెరీ గుడ్, వాళ్ళు అలాగే ఉంటారు. అలానప్పుడు మీరు వాళ్ళకి హస్బెండ్ లేరు కదా అని ఇన్ఆస్పీషియస్గా ట్రీట్ చేస్తారు. మై హోల్ పాయింట్ ఈస్ దట్ హస్బెండ్ ఉంటేనే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, హస్బెండ్ లేకపోయినా కూడా షీ షుడ్ ఈక్వల్ రెస్పెక్ట్. అసలు ఆవిడకి సంబంధం ఏంటి? హస్బెండ్ చనిపోవడం వల్ల ఆవిడ తప్పేంటి? నా పాయింట్ అది. వాళ్ళు రీమ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా అది అసలు మనకు అనవసరం. వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం అన్నదే నా పాయింట్. అండ్ ఇంకోటి నేను ఇక్కడ చెప్దాం అనుకున్నా, చాలా మంది నాతో అన్నారండి, అసలు విడో అని వాళ్ళని ఎందుకు అనాలి, ఆ పదమే తీసి పడేస్తే పోలే అన్న. నేనన్నా అసలు ఆ పదంతోనే ప్రాబ్లం కాదు, ప్రాబ్లం ట్రీట్మెంట్తో. మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోకుండా ఎస్కేప్ అవుదామని ఎందుకు ట్రై చేస్తున్నారు? విడో అనే పదంలో ఏమీ ఇన్ఆస్పీషియస్ లేదే. విడో అంటే మీనింగ్ ఏంటి? హస్బెండ్ లేని ఆవిడని విడో అంటాము. విధవ అంటే తెలుగులో ధవ అంటే హస్బెండ్, విధవ అంటే హస్బెండ్ లేని ఆవిడ అని. మ్యారేజ్ అవన్నీ వాళ్ళని కన్య పిల్ల ఏదో అంటాం కదా, అంతే కన్య పిల్ల అంటాం కదా. అంటే ఏంటి అర్థం? పెళ్ళి అవ్వలేదు ఆ అమ్మాయికి అని, రైట్? సో ఆ పదంలో ప్రాబ్లం కాదు, ఆ పదాన్ని మనం ఇన్ఆస్పీషియస్ మనం చేసాం. పదంలో ఏం ప్రాబ్లం లేదు, పదం తీసేవాల్సిన అవసరం లేదు. నేను ఇంకా దాన్ని చాలా రెస్పెక్టెడ్ వర్డ్గా చూస్తా. మరి ఏం చేయబోతున్నారు మార్పు కోసం? ఇలా బుక్స్ రాయడమేనా, ఇంకేమైనా చేస్తున్నారా, చేయబోతూ ఉన్నారా? బుక్స్ రాయడమేనా అంటే దిస్ ఇస్ మై ఫస్ట్ బుక్. ఓకే. అండ్ ఇంకా దీని గురించి బుక్స్ రాయాల్సిన అవసరం రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఓకే. చేంజ్ నేను అగైన్ చెప్తున్నా అండి, ఏదో వెళ్ళి మనం బయట కూర్చొని ధర్నాలు చేసి, లేకపోతే ఒకరోజు విడోస్ అందరినీ పిలిచి వాళ్ళకి చేసి దానివల్ల రాదు. ఈ మార్పు అనేది ప్రతి ఒక్కరి నుంచి రావాలి. ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎస్, నేను కూడా హర్ట్ చేస్తున్నా. కొంతమంది అంటారు నేనేం చేయట్లేదమ్మా విడోస్ని హర్ట్, అక్కడ జరుగుతుంటే నువ్వు కామ్గా నించొని చూస్తున్నావుగా, అది చేయడమే కదా. ఈక్వల్లీ పార్ట్ ఆఫ్ దట్. అది రియలైజ్ అయిన రోజు మార్పు ఈక్వల్గా వస్తుంది. దట్ ఎండ్స్ ద మ్యాటర్. ఎవరు ఏమనుకున్నారో వదిలే, మేము అనుకున్న వాళ్ళే రేపు వచ్చి మీ లైన్లో ఫాలో అవుతారు. చాలామంది నేను ఫస్ట్లో ఈ బుక్ విడోస్ అది ఇది అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు కూడా నేను నాస్తికురాలని కూడా అనుకుంటున్నాను చాలామంది. నేను శాస్త్రాలు అవి నమ్మను ఏదేదో కూడా అనుకుంటున్నారు. నేను వాటి దేనికి ఇప్పటివరకు ఎవరికి సమాధానం ఇవ్వాలనుకోవట్లేదు. బికాస్ అది నా పర్సనల్ థింగ్. నేను దాని గురించి నా ఫోకస్ అంతా దీని మీదే ఉంది, పట్టించుకోవట్లేదు నేను అవన్నీ. చెప్తున్నా, అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు, బట్ మనం చేసేది ఒక మంచి పని అన్నప్పుడు కూడా చాలా మంది మన వెనకాల నిలబడతారు. నా వెనకాల చాలా మంది నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. నేను అందుకే చెప్తున్నా, ఎవరో ఏదో అనుకుంటారు అనుకోద్దు, ప్లీజ్ స్టాండ్ అప్ ఫర్ ద రైట్ థింగ్. ఓకే సౌమ్య గారు, మీ ఫస్ట్ బుక్కే మీరు ఏదైతే అనుకున్నారో, ఎక్కడి నుంచి చేంజ్ రావాలనుకుంటున్నారో, ఎవరిలో చేంజ్ రావాలనుకుంటున్నారో, మీరు బుక్ రాసినప్పుడే మీ వెనుక కొంతమంది నిలబడ్డారన్నారు చూసారా, వాళ్ళ నుంచే స్టార్ట్ అయిపోయింది. అలాగే ఇంకొంతమంది మీ వెనుక జాయిన్ అవ్వాలని, మీరు అనుకున్న కళ నెరవేరాలని, ఆ చేంజ్ మీ ఇంట్లో మీ ముందు మీ మధ్య జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. మనం అందరం నిలబడాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ నాట్ అబౌట్ సౌమ్య ఆర్ సౌమ్యాస్ బుక్, దిస్ ఈజ్ అబౌట్ సొసైటీ. మనం అందరం కలిసి ఈ మార్పు తేవాలి కూడా కాదు, మనలో మనం తెచ్చుకోవాలి. తీసుకొస్తున్నాం, అంతే, తీసుకురావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.